దాంట్లో ఒక ఉదాహరణ ఆయన నాకు చెప్పారు. నా బాత్రూంలో ట్యాప్ లీక్ అవుతుంటే మా పిఎన్ బిల్స్ చెప్పాను ట్యాప్ రిపేర్ చేయించమని. రెండో రోజు చూస్తే ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. పిఎన్ బిల్స్ కోపడితే, సార్ రిపేర్ చేసేవారు ఎవరు ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కనిపించట్లేదు, చాలా వెతికామన్నారు. అప్పుడు ఒక విజనరీ లీడర్ ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. వెంటనే ఆయన ఆలోచించారు, ఒక రిక్వైర్మెంట్ ఉంది కానీ చేసే స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి ఇండస్ట్రీ లీడర్స్ని అందరినీ పిలిచి, మీకు స్కిల్ ఎక్కడైతే డెఫిసిట్ ఉందో చెప్పండి, దానికి అనుగుణంగా ఇక్కడ ఒక సెంటర్ పెడదామని. అలా మొట్టమొదటిసారిగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని పెట్టి లక్షలాది మంది భవన కార్మికులకి, మనం ఇక్కడ అనుకుంటున్నాం ఓన్లీ ఐటీ కార్మికులు అనుకుంటున్నాం, ఐటీ ఉద్యోగస్తులు అనుకుంటున్నాం, భవన కార్మికులకు కూడా ఆయనే మార్గం వేశారు. లక్షలాది మంది ఇవాళ మనం నిలబడి మాట్లాడే స్టేడియం అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయటానికి కావాల్సిన లేబర్ను మొత్తం కూడా ఆయన ఇక్కడ సృష్టించి ఈ మహానగరం ఒకప్పుడు దేనికి ప్రసిద్ధం అండి? ఓన్లీ పర్ల్స్. హైదరాబాద్ ఈ సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు. ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ, సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్స్ అన్ ఐటీ సిటీ అని ఇన్ని పేర్లు వచ్చినాయి అంటే హైదరాబాద్కి. దానికి సైబరాబాద్ అనే ఒక మహానగరం నిర్మించిన ఒక విజనరీ లీడర్ మనందరం ఇంతవరకే చూడగలుగుతాం, కానీ ఆయన 360 డిగ్రీస్ చూడగలరు. ఆ 360 డిగ్రీస్ కోణంలో చూసి మనం ఒకప్పుడు ఒక డ్రైవర్లు లేకపోతే దోశ బండి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది? దోశల బండి వాళ్ళల్లా ఫుడ్ ట్రక్స్కి వెళ్ళారు, డ్రైవర్లల్లా ట్రావెల్స్ వాళ్ళు అయ్యారు. ఇలా ప్రతి ఒక్క ఈ ఎకో సిస్టంలో కేవలం ఐటీ ఎంప్లాయీసే కాదు, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందారని తెలియజేస్తూ